హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి డే నెంబర్ 6 ఎంటైర్ ట్రిప్లో. బహ్రెయిన్లో సెకండ్ డే. బహ్రెయిన్ అనేది వచ్చేసి గల్ఫ్ కంట్రీస్లో ఒకటి చూసి ఉంటారు, కార్నర్లో ఉంటుంది సౌదీకి ఆనుకొని. బై రోడ్ కనెక్షన్ ఉన్న ఒకే ఒక కంట్రీ బహ్రెయిన్కి వచ్చేసి సౌదీ ఒకటే. చిన్న బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళాలి సౌదీలోకి. క్యాపిటల్ మనామా. అయితే నిన్న వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఈరోజు నేషనల్ డే ఆఫ్ బహ్రెయిన్. నా ప్లాన్స్తో పాటు సాయంత్రం ఆ ఫైర్ వర్క్స్ ఇంకేమైనా ఈవెంట్ జరుగుతుంది అవి కూడా చూపించడానికి ట్రై చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ అయ్యి చేసేసి వచ్చాను. మన చనా పూరి, ఫ్రూట్స్ కొన్ని ఉన్నాయి, అండ్ సేమియా స్వీట్ ఉంది, పాస్తా ఉంది, అండ్ హమ్మస్ అని చెప్పి ఒకటి ఉంటుంది, కైండ్ ఆఫ్ చిక్ పీస్తో చేస్తారు. అది చాలా బాగుంటుంది. అది విత్ నాన్ టైప్ ఆఫ్ థింగ్స్తో చాలా బాగా అనిపిస్తుంది తింటుంటే. అది బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీటెడ్, నా హోటల్లోనే ఇంక్లూడ్ అయింది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నుంచి పక్కనే జస్ట్ 100 మీటర్స్ దూరంలో కృష్ణ టెంపుల్ అని ఉంటుంది. మళ్ళీ అది 10 o'clock క్లోజ్ అవుతుందో 11 క్లోజ్ అవుతుందో ఫస్ట్ అది చూసుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది 1 by 1 చూసుకుంటే వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతారు, ఫస్ట్ చేసేయండి, మరి మర్చిపోతారు. మెయిన్ సెంటర్లో ఉంది భయ ఆ టెంపుల్. కూడా షాక్ అవుతారు చూస్తే, ఎందుకంటే పక్కనే మనామా సూక్, గోల్డ్ సూక్ మెయిన్ మార్కెట్ ఏరియా. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మార్కెట్ ఏరియా అనుకోండి. ఇది ఇంకా ఈ సెంటర్లో టెంపుల్ భలే అనిపిస్తుంది ఏరియా చూస్తే. ఇంకా పొద్దున 9 అవ్వబోతుంది. రోజు మొక్కను కూడా అవ్వలేదు సరిగా. ఇటువైపే టెంపుల్. టెంపుల్లోకి వెళ్ళేసరికి ఇలా ఇండియన్ ఫ్లాగ్ అండ్ బహ్రెయిన్ ఫ్లాగ్ పక్కనే కనిపించాయి. అండ్ ఆ రోజు మలయాళీది ఏదో పండగ అవ్వడంతో టెంపుల్ అంతా కూడా మలయాళీలో అయ్యప్ప స్వామి పూజలతో బిజీగా ఉండిందంతా టెంపుల్ అంతా కూడా. దర్శనం చేసుకుని టెంపుల్ ముందరే ఉన్న గోల్డ్ షాప్లోకి దూరాను. మీకు ఒకసారి రేట్స్ ఎలా ఉంటాయో చూపిద్దామని. చూడండి గోల్డ్ రేట్ యాజ్ ఆఫ్ నౌ 22 క్యారెట్స్ వచ్చేసి 21.0 BD, 24 క్యారెట్స్ అయితే 22.100 ఇంటూ 20. ఏం లేదు, సింపుల్ 21 ఇంటూ 220 వేసుకోండి ఈరోజు రేట్ ప్రకారంగా. మలబార్ గోల్డ్ షాప్లో ఉన్నాను. ఇవి డిజైన్ చూడండి. రేట్ ఆల్మోస్ట్ దుబాయ్ లాగా అనిపించింది భయ నాకు. దుబాయ్లో నేను మొన్న వెళ్ళినప్పుడు ఒక ఫ్రెండ్ దగ్గర అనుకుంటే ఆల్మోస్ట్ సేమ్ ప్రైజే చెప్పారు. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రైజే ఉంది. ఇక్కడ కూడా వ్యాట్ రిఫండ్ చేసుకోవచ్చు ఎయిర్పోర్ట్లో. 22 క్యారెట్స్ అయితే 24 క్యారెట్స్కి అలాగా వ్యాట్ లాంటిది ఉండదు. ఇదంతా వచ్చేసి మనామా సూక్ ఏరియా. మొత్తం మార్కెట్ లాగా ఉంది. సేమ్ మన దగ్గర ఇంకా షాపింగ్ ఏరియా ఎట్లుంటాయి అట్లా. ఇవన్నీ హోటల్ పక్కనే. గోల్డ్ సూక్ కానీ మనామా సూక్ ఇదంతా షాపింగ్ నా హోటల్కి విత్ ఇన్ 1/2 kilometer రేడియస్లోనే ఉన్నాయి. ఇందాక చూపించిన శ్రీకృష్ణ టెంపుల్ అవన్నీ. మామూలు పెద్దగా లేదు ఆ మార్కెట్. ఇది సందులు లేయర్ల కింద పోయినా కొద్ది వస్తేనే ఉంది తెలుసా. చాలా పెద్ద ఉంది మార్కెట్ ఇది. మొత్తం మనోలే, అమ్మేటోళ్ళంతా మనోలే మ్యాక్సిమం. వీడియో అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో. రేపటి లోపు అట్లా పోస్ట్ చేయాలి వీడియో. అది మస్కట్ 3rd వీడియో.
నాకు ఇచ్చిన 1 GB డేటా అయిపోయింది. హోటల్ రూమ్లో వైఫై దారుణంగా ఉంది. లిమిట్ వాడు 500 MB ఏమి ఇచ్చినట్టున్నాడు, అస్సలు సరిపోవట్లేదు. ఒక్కొక్క వీడియో 8 GB 9 GB ఉంటుంది ఈజీగా. ఇప్పుడు మళ్ళీ రీఛార్జ్ చేయాలంటే 7.5 BD అంటే ఇంచుమించు 600 రూపాయలు అవుతున్నాయి భయ్యా. వీడియో అప్లోడ్ చేయకపోతేనేమో లేట్ అయిపోతుంది అంటారు మీరు. చలో రూమ్కి వచ్చేసి అట్లా క్విక్గా వీడియో అప్లోడ్ చేసేస్తాను. యూట్యూబ్ సంబంధించింది ఫాస్ట్గానే అప్లోడ్ అయిపోయింది. 8.5 BD భయ్యా 12 GB డేటాకి. అంటే 600 minutes ఇండియా కాలింగ్ అట్లా చాలా ఆప్షన్స్ ఇచ్చాడు. బట్ నాకు 2 రోజులకు అదేం అవసరం లేదు. మెయిన్లీ ఇప్పుడు రూమ్ కింద కాల్స్ వచ్చిందంటే ఛార్జింగ్ సరిపోదు, ఫోన్ నుంచి వీడియో కూడా అప్లోడ్ చేయాలి. సో రూమ్లో ఛార్జింగ్ పెట్టేసి అట్లా అప్లోడ్ పెడితే ఫాస్ట్గా అయిపోయింది. కాస్త ఫోన్ కూడా ఛార్జింగ్ అయింది. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గూగుల్ మ్యాప్స్ బైరేన్లో అంతంత మాత్రంగా యాక్యురేట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏదైనా రోడ్ రిపేర్లో ఉంది, అటువైపు డైవర్షన్ లేదంటే కరెక్ట్గానే చూపిస్తుంది ఆల్మోస్ట్ గూగుల్ మ్యాప్. బట్ సిటీ సెంటర్లో మెయిన్ హైవే పైన కూడా గూగుల్ మ్యాప్ నిన్న రాత్రి పాపం మా ఫ్రెండ్ శివానంద్ బ్రోతో తిరుగుతున్నాం కదా మనం, తిప్పి 30 తిప్పలు పెట్టింది గూగుల్ మ్యాప్ రోడ్స్ అన్నీ. అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే బహ్రెయిన్లో మన ఇక్కడ వీడియో కాల్స్ లైక్ వాట్సాప్ వీడియో కాల్, ఆడియో కాల్స్ అన్నీ పనిచేస్తాయి ఇలాంటి VPN లేకుండా. అబుదాబి ఆర్ దుబాయ్ ఆర్ మస్కట్లో నేను ప్రాబ్లం ఫేస్ చేస్తాను, దానికి VPN లేకుండా కష్టం. బట్ బహ్రెయిన్లో ఆ ప్రాబ్లం అయితే లేదు. మళ్ళీ శివానంద్ బ్రో వస్తాను, కొంచెం అటు నుంచి బ్రో వచ్చిన తర్వాత ఇంకా 1 by 1 స్టార్ట్ చేద్దాం మళ్ళీ కొంచెం బయటికి. లేట్ యాక్చువల్లీ నేనైతే బస్సులో తిరుగుదాం అనుకున్నాను, కొన్ని ప్లాన్ చేసి పెట్టుకున్నాను నేను. బ్రో నేను ఖాళీ బ్రో, మాకు ఇప్పుడు హాలిడే అన్న, నేషనల్ డే కదా ఈరోజు, హాలిడే వాళ్ళకి. చలో మళ్ళీ మన బ్రో వచ్చేసింది శివానంద్ బ్రో, నేను చూసాను కదా. ఇక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్లో చూసినారు JAZER ప్రొనౌన్సియేషన్ అర్థం అసలు జల్జారా అది ఏంటో అంటున్నారు. ఆ బీచ్కి వెళ్తున్నాం, ఆన్ ది వే లంచ్ కంప్లీట్ చేసుకుని ఆ బీచ్కి వెళ్దాం. మీరు కనుక వస్తే బహ్రెయిన్లో 2 days ఈజ్ వెరీ గుడ్ ఎనఫ్. నాకు యాక్చువల్ 3 days కానీ 2 days మోర్ దెన్ ఎనఫ్. అసలు ఏం లేదు చూడడానికి, ఎత్తుకోవాల్సి వస్తుంది, తవ్వాల్సి వస్తుంది ఏమున్నాయా అని. జస్ట్ అట్లా సిటీ ఓవర్లోకి చూసుకొని ఓకే చూసాం రా అన్న ఫీల్ అంతే. ఇదంతా స్కైలైన్ అనిపిస్తుంది ఇక్కడ నుంచి బహ్రెయిన్ అంతా. ఇది బహ్రెయిన్కి ఇంకో పార్ట్ అనుకోండి, సల్మాబాద్ అంటారంట. ఎక్కువ లేబర్ లివింగ్ ఏరియా అంటారు. ఇండియన్స్ మన ఊళ్ళో ఎక్కడి నుంచి వస్తారు కదా పని చేయడానికి, ఇండియా కానీ పాకిస్తాన్ కానీ ఈ ఏరియాలో స్టే చేస్తారు ఎక్కువ. లంచ్ టైం న్యూ ఉడిపి ఇంకా అడుగుతారు కదా ప్యూర్ వెజ్ అని. ఏడిపోయిన వెజిటేరియన్స్ డోకా ఉండదు. స్టార్టింగ్ అయితే 3 చపాతీలు ఇంకా రైస్ వచ్చేది ఉంది, ఇవన్నీ ఐటమ్స్. థాలీ టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి టేస్ట్లో. అండ్ ముఖ్యంగా కర్డ్ అయితే సూపర్ ఉండింది. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. అరౌండ్ 1 BD అంటే మన దాంట్లో అరౌండ్ 220. అందు వే టు జలక్ బీచ్లో మధ్యలో మాలిక్యా బీచ్ అంట, పబ్లిక్ బీచ్. ఇది అందరికి కావాలి కదా, అందరూ వచ్చి పిక్నిక్ టైప్లో ఇంకా బీచ్కి కూర్చొని హ్యాపీగా అందరూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. సో అరబ్ లేడీస్ కాబట్టి నేను పెద్దగా షూట్ చేయలేను కాబట్టి కుదిరితే ఇట్లా ఫేస్ వ్లాగింగ్ టైప్లో చేసి చూపిస్తాను, లేదంటే బీచ్ కింద దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం క్లోజ్అప్లో షార్ట్ చూపిస్తాను. బాగున్నాయి వాటర్ చూడండి, నేను ఎంత క్లియర్ ఉంటాయి అనుకోలే. వాటర్ కనిపిస్తుంది, అంత క్లీన్ ఉన్నాయి వాటర్. పెద్ద లోతు కూడా ఏం లేదు నాకు తెలిసి. బాగుంది టైం స్పెండ్ చేయడానికి, రిలాక్స్ వచ్చి కూర్చోవడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇట్లా అన్నీ పెట్టినారు. పెడలింగ్ బోట్స్ కూడా ఉన్నాయి చూడడానికి, ఎవరైనా కపుల్ వస్తే ఆగి కూర్చొని చేసుకోవచ్చు. సముద్రంలో పెడలింగ్ బోట్ ఫస్ట్ టైం ఒకటి నేను చూడడం అయితే. చూడండి మంచిగా అంతా వచ్చి రిలాక్స్గా అంత ప్లే ఏరియాలా ఉంది, వచ్చి టైం స్పెండ్ చేస్తున్నారు. అండ్ పక్కనే బీచ్. చెట్లు బాగున్నాయి, నీళ్ళ చెట్లు ఉంటాయని నేను అసలు అనుకోలేదు. బీచ్ సంథింగ్, అది పేరు ప్రొనౌన్స్ డిఫరెంట్ ఉంది. అది
కాకపోతే ఎంట్రీ టికెట్ అని తెలుసు ఆల్మోస్ట్ 2 BD ఒకరికి. ఇది హ్యాండ్కి బ్యాన్ చేసుకోవాలి. కాకపోతే దీంట్లో ఏంటంటే 2 BD ఈజ్ ఈక్వల్ టు 440 రూపీస్. దీన్ని మనం ఫుడ్ కూపన్స్ లాగా వ్యాలిడ్ చేసుకోవచ్చు లోపల తినడానికి కానీ ఎవరైనా డ్రింక్ చేయడానికి. చూపిస్తాను ఏంటి అని. బాగుంది చూడండి. వన్ ఆఫ్ ది బిగ్ స్ట్రెచ్ అయితే చాలా పెద్ద స్ట్రెచ్ ఉన్న బీచ్ ఇది బహ్రెయిన్లో. ఇంకా కాకపోతే మెయింటెనెన్స్ కూడా ఉందండి దాని తగ్గట్టు. బాగా నచ్చింది నాకు బీచ్ ఏరియా. అంటే మొత్తం వెల్ మెయింటైన్డ్. ఆ 2 BD తీసుకుందాం కూడా వర్త్ చేస్తున్నారు. ఆ 2 BD అంటే నిజం చెప్పాలంటే వాళ్ళు ఏం తీసుకోలేదు, దాన్ని మళ్ళీ మనకు ఫుడ్ కూపన్ రూపంలో ఇచ్చేసారు కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ మెయింటెనెన్స్ చాలా బాగుంది, టాప్ నాచ్. ఇదంతా వచ్చేసి ప్లే ఏరియా చిన్నపిల్లలకి. బాగున్నాయి భయ, ఈ వాటర్ కూడా చాలా బాగున్నాయి. హెవీ వేవ్స్ రాకుండా మొత్తం అక్కడ అన్ని ఆపేస్తున్నాయి చూడండి అక్కడ నుంచి. సో దానివల్ల వాటర్ కాన్స్టెంట్గా ఉంటున్నాయి, చాలా క్లీన్గా ఉన్నాయి చూడండి. చాలా అంటే చాలా క్లీన్గా. చూడండి కయాకింగ్కి కానీ సర్ఫింగ్కి కానీ ఆ పెళ్ళింగ్ బోట్గా బాగా ఇచ్చారు, అది హాయిగా చేసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ అంతా బాగా అరేంజ్ చేస్తారు భయ. ఈవినింగ్ టైంకి భలే ఉంటుంది అదంతా కూర్చోడానికి కూడా. జర గూగుల్ మ్యాప్ ఆగమాగం చేస్తుంది, అందుకోసం ఒకసారి వేజ్ యాప్ ట్రై చేస్తున్నాను ఎట్లా పని చేస్తుందా అని. కానీ బాగుంది. దీంట్లో ఎంత వెహికల్ ఎంత స్పీడ్లో వెళ్తుంది ఇలాంటివన్నీ బాగుంది ఫీచర్స్. యాప్ కూడా ట్రై చేయండి. కనిపిస్తుంది చూడండి, అదే బహ్రెయిన్ సర్క్యూట్. అదంటే ఫార్ములా 1 రేసింగ్ అవన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి నార్మల్గా. అయితే ఈరోజు నేషనల్ డే అవడంతో సాయంత్రం ఫైర్ వర్క్స్ అని ఇక్కడే జరుగుతాయని తెలిసింది. చూడాలి మరి, అది కనుక్కుంటా ఒకసారి. అంతా హంగామా స్టార్ట్ అయిపోయింది అంతా. ఆ సైడ్ అయితే ఫుల్ పార్కింగ్. ఇంకా ఇది సెకండ్ బ్లాక్ ఇది. ఇంకా చలో వచ్చేసాం బహ్రెయిన్ సర్క్యూట్ దగ్గరికి. శివ బ్రోకి ఏదో వర్క్ ఉందని వెళ్తున్నారు. ఇంకొక ప్రదాక రాజేష్ బ్రో కలిసారు, వాళ్ళ ఫ్యామిలీతో లోపలికి వెళ్ళని పరిచయం చేసిన తర్వాత లోపలికి వెళ్ళి ఈవెంట్స్ జరుగుతున్నాయంట, అవి చూద్దాం. సాయంత్రం వచ్చేసి ఫైర్ వర్క్స్ అంతా ఇక్కడ ఉంటాయి. అండ్ మీకు నిన్న వీడియో కూడా చెప్పాను కదా, సన్సెట్ చాలా ఎర్లీగా అయిపోతుంది ఇక్కడ. అరౌండ్ 4:49కి సన్సెట్ ఇక్కడ. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 4:30. ఇంకో 15 నిమిషాల్లో మొత్తం చీకటి అయిపోద్ది. ఆల్రెడీ చూస్తే అర్థమైపోతుంది, సన్ అంతా కిందకి వచ్చేసింది ఆల్రెడీ. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఈసారి ఎలాంటి ఈవెంట్స్ లేవంట. ఇదే ప్లేస్లో లాస్ట్ ఇయర్ నాన్ స్టాప్గా ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉన్నాయంట, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అండ్ మీకు చూస్తే అర్థమైపోతుంది 5:30కి చూడండి ఎంత చీకటి అయిపోయిందో. యాక్చువల్లీ అయితే 5 o'clockకే ఫుల్ చీకటి అయిపోయింది. నేను ఆ టైంకి రికార్డ్ చేయలేకపోయాను, బట్ ఇప్పుడు మీకు విజువల్ చూస్తే అర్థమవుతుంది. ఈ పక్కనదంతా సర్క్యూట్ ఏరియా మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఫార్ములా 1 రేసింగ్ అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఎగ్జాక్ట్గా 7 o'clockకి ఫైర్ వర్క్ స్టార్ట్ చేశారు. వాళ్ళ నేషనల్ డే కదా అందుకోసమని. 20 minutes నాన్ స్టాప్ భయ్యా. విజువల్స్ అయితే అద్దరిపోయాయి, భలే అనిపించింది. అందులో నుంచి బెస్ట్ షాట్స్ కొన్ని పెడతాను చూడండి.
కరెక్ట్గా 20 minutes నాన్ స్టాప్ ఫైర్ వర్క్స్ భయ్యా. ఒక్కదానికి మించి అసలు వీడియో ఆపే గ్యాప్ కూడా లేదు నాకు అసలు. నేను ఆపడం మళ్ళీ ఇంకో నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేయడం. 20 minutes ఫుల్ మిస్ చేశారు. ఇంకా మళ్ళీ బ్యాక్ బీభత్సమైన ట్రాఫిక్. ఆ లైట్ షో అంతా చూసిన తర్వాత ఇంకా సర్క్యూట్ దగ్గర కూడా ఎక్కువ అని చెప్పాను. రాజేష్ బ్రో అని ఉన్నాడు చెప్పి మేమే చాలాసేపు మాట్లాడుకుంటున్నాం అది ఇది. సో బ్రో తను ఇక్కడ ఆల్మోస్ట్ 8 years నుంచి ఎక్స్పీరియన్స్. తను జగిత్యాల నుంచి. సో ఎవరైనా కొత్తగా రావాలనుకుంటే వర్క్ పర్పస్ ఎలా ఉంటాయి అనేది ఇంకా బ్రో కొత్తగా వచ్చే వాళ్ళు బాగుంటుంది ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ వర్క్ ఎన్విరాన్మెంట్ కానీ. బహ్రెయిన్లో సేమ్ లైక్ ఇండియా లాగానే ఉంటుంది ఇక్కడ కూడా. సాలరీస్ కూడా కొంచెం చూసుకొని రండి. మీరు ఏ వర్క్ పైన వస్తున్నారు ఏంటి పర్ఫెక్ట్ తెలుసుకొని రండి. మీరు ట్రేడ్ పైన వస్తే బెటరు, మంచి సాలరీస్ ఎర్న్ చేయొచ్చు. మామూలు లేబర్ వర్క్ పైన వస్తే మాత్రం పూర్తిగా తెలుసుకొని రండి. సో ఏదైనా కంపెనీ దాని మీద వస్తే మనకు రూమ్స్ లాంటివి వాళ్ళు అలౌట్ చేస్తారు. రూమ్స్ కానీ ఫుడ్ మ్యాక్సిమం ఏ కంపెనీ అలౌట్ చేయదు. ఓన్లీ రూమ్ అకామిడేషన్ మాత్రం కంపెనీ ప్రొవైడ్ చేస్తారు. చాలా కంపెనీ అంటే వచ్చే శాలరీలో మనం మాక్సిమం స్పెండ్ చేయాల్సింది కూడా అకామిడేషన్ అంతేనా? అకామిడేషన్ లో. సో అది కంపెనీ వాళ్ళు ఇస్తే మాత్రం బెస్ట్ డీల్ అంటారు. బెస్ట్ డీల్ మ్యాక్సిమం లైక్ 100 BD 150 BD వరకు గెట్ ఇన్ చేయొచ్చు. 100 BD అంటే ఇంచుమించు 22,000. సో ఆ లెక్క ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇంకా థ్యాంక్స్ బ్రో. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాడు. అవన్నీ మేము ఆఫ్ ద కెమెరా మాట్లాడుతూనే ఉన్నాం ప్లేస్ గురించి, దాని గురించి దీని గురించి. అంటే వర్క్ గురించి నాకు అసలు ఐడియా లేదు ఇక్కడ ఎట్లా నడుస్తుంది పాలసీ అదంతా. సో తను చెప్తా ఉన్నాడు అదంతా. సో బై బ్రో, టేక్ కేర్. థ్యాంక్ యూ బ్రో. చాలా హ్యాపీ సార్ మిమ్మల్ని కలిసినందుకు. దాని గ్యాస్ మరి చిన్నప్పటి నుంచి చెప్తాం, మీకు అప్డేట్ వస్తాం మళ్ళీ. చలో డన్. బ్రో కూడా వెళ్ళిపోయాడు. మళ్ళీ మన శివ బ్రో వచ్చాడు అండ్ ఇంకో బ్రో కూడా ఉన్నాడు. పేరు బ్రో? తిరుపతి. ఇంకా వీళ్ళ దగ్గర డిన్నర్ కంప్లీటెడ్. ఇప్పుడు ఇక్కడ నుంచి అవతార్ మూవీ. సో ఈరోజు షెడ్యూల్లో పెట్టుకున్నారు. ఎప్పటి నుంచో అవతార్ పెండింగ్లో ఉంది. రిలీజ్లో చూడాలని ఉంది ఎప్పటి నుంచో. ఇండియాలో ఈరోజు రిలీజ్, బట్ ఇక్కడ మొన్నే రిలీజ్ 14th 2 days ముందు. దట్స్ ఇట్. ఈ వీడియోలో అయితే మిగతా డీటెయిల్స్ ఏమంటారు నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.